అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జనసేన ఇన్ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కదిరి శ్రీకాంత్ రెడ్డి తన నివాసం వద్ద మొక్కలను పంచే కార్యక్రమం, రక్తదాన శిబిరం, హార్ట్ చెకప్ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. రక్తదానం చేసేందుకు దాదాపుగా 150 మందికి పైగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. హార్ట్ చెకప్ కోసం దాదాపు 100 మందికి పైగా షుగర్, ఈసీజీ చెకప్ చేయించుకున్నారు. జనసేన ఇన్ఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా జన్మదిన వేడుకల రోజు ఏదో ఒక కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలా చేపడుతున్నామన్నారు ఆయన. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం అయిన అనంతరం మొదటిసారి జన్మదిన వేడుకలు చేసుకోవడం తమకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు చేపడతామని కదిరి శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణ అధ్యక్షులు నరసింహ ఆచారి, తాడిపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, యాడికి మండల ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, పెద్దవడుగురు మండల ఇన్ఛార్జ్ దుద్వలి, పప్పూర్ ఇన్ఛార్జ్ బైపురెడ్డి, బీజేపీ తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చవ్వ రాంగనాథ్ రెడ్డి, జిల్లా బీజేపీ గ్రంథాలయం కన్వీనర్ గంగాధర్ యాదవ్, పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన బర్త్డేను ఘనంగా 175 నియోజకవర్గాలలో చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా రక్తదానమే కాకుండా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలానే ఈయన జన్మదిన వేడుకలను అనేక వసంతాలు జరుపుకోవాలా, 10 మందికి మంచి చేయాలా, ప్రజలకు ఏదైనా కాపాడి ఏదైనా చేయాలా అనే సదుద్దేశంతో ప్రజలను ఎప్పటికీ మోటివేట్ చేస్తూ రాష్ట్రం కోసం, దేశం కోసం ఆయన పాటుపడే ఆయనకున్న తపనకు సంబంధించి మాలాంటి వాళ్ళని ఎంతో మందిని ప్రేరేపించి ఈ యొక్క సేవలను ఆయన ద్వారా మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులకు కావచ్చు, జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.